మనం చూచాము, అక్కడి నుంచి మనం మొదలు పెట్టాం. అక్కడ ముఖ్యమైన మాట ఏంటనగా, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు ఒబే మీ. మీరు నా ఎడల లోబడి ఉంటే, విధేయులై ఉంటే మీరు నాకు స్నేహితులు. కానీ యేసు మనకు స్నేహితుడు ఎప్పుడు అని అంటే, మనం ఆయనకు విధేయులమై ఉన్నప్పుడు. ఇది రెండు ప్రక్కల ఉన్నది. ఊరికి వన్ సైడెడ్ స్నేహం కాదు, వన్ సైడెడ్ లవ్ కాదు. ఇది ఆయన మనల్ని స్నేహానికి ఆహ్వానిస్తున్నాడు. ఆ స్నేహంలో ఉన్న మొట్టమొదటి నియమం ఏంటనగా లోబడడం, విధేయత, ప్రభువులకు విధేయులై ఉండడం. ఇంకా అంటాడు ప్రభు అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను అని చెప్పి దానికి కారణం చెప్తున్నాడు. ఇది స్నేహం యొక్క స్వభావం. ఏమిటనంటే, తండ్రి వలన నేను విన్నవి, నాకు తెలిసినవి అన్నీ నేను మీకు చెప్పాను. మీరు నా స్నేహితులు కాబట్టి మీకు నాకు మధ్య రహస్యం లేదు. కానీ స్నేహితుల దినోత్సవంలో ఈరోజు ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తాను నేను. స్నేహితుల మధ్య రహస్యం, మరుగు, వేషధారణ, హిపోక్రసీ ఉండడానికి వీలు లేదు. అది స్నేహం కాదు. స్నేహం యొక్క లక్షణం ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నేను తండ్రి వల్ల నేను తెలుసుకున్నవి, ఎరిగినవి అన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఇంకా అంటాడు, మీరు నన్ను ఎంచుకోలేదు, కానీ యు డెంట్ చూస్ మీ బట్ ఐ చోజ్ యూ. మిమ్మల్ని ఎంచుకున్నాను, మిమ్మల్ని నియమించాను. దేనికి నియమించానంటే ఫలము ఫలించడం కోసం. ఇక్కడ చూసినప్పుడు అన్నీ కూడా నియమాలు, షరతులు కనబడుతున్నాయి. మనకి ఇవి నచ్చవు. ప్రభు ఎంచుకున్నాడు, సంతోషం. తను నియమించాడు. నియమించిన తర్వాత అంటాడు, మీరు ఫలించాలి. మన నుండి ఆశిస్తున్నాడు ఆయన. మనం ఎంతవరకు పాటిస్తామనంటే, ఆయన ఎంచుకోవడం, ఆయన అంగీకరించడం, ఆయన స్నేహాన్ని ఇవ్వడం, ఇవన్నీ బాగున్నాయి. కానీ మన వైపు నుండి మనం చేయవలసిన విషయాల గురించి మన శ్రద్ధ ఉండదు. అంటున్నాడు, నియమించిన దేని కొరకు అనగా టు ప్రొడ్యూస్ ఫ్రూట్, ఫలము ఫలించాలి. ఆ ఫలము ఎలాంటి ఫలము? ద ఫ్రూట్ దట్ విల్ లాస్ట్. ఫలించే ఫలం మీరు ఉండాలి. దాన్ని బట్టి 16వ వచనం అంటాడు, సో దట్ ద ఫాదర్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ యూజింగ్ మై నేమ్. నా నామాన్ని ఉపయోగించినందు వల్ల తండ్రి అయిన దేవుడు మీరు అడిగినవన్నీ కూడా మీకు ఇచ్చినట్లు మీరు ఫలించాలి. ఆ ఫలము కూడా కేసీ నన్ను ఆయన చిన్న చూస్తారు అందరూ. ఈ సండే స్కూల్కి వెళ్ళదు పిల్ల. సండే స్కూల్లో చిన్నది, మన దాంట్లో ఎక్కడ ఇమిడే పరిస్థితి లేదు దానికి. కానీ ఫలించాలి, ఫలము నిలిచి ఉండాలి అని వాటి గురించి ఫ్రెండ్షిప్లో రోజు మాట్లాడాను. తర్వాత స్నేహానికి ప్రాముఖ్యమైన కొలమానం ప్రభు చెప్పాడు ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అది ఏమిటంటే, ఈ స్నేహం ఎలా తెలుస్తుంది, ఎలా రుజువు అవుతుంది? ప్రాణం ఇవ్వడం. ప్రాణం ఇచ్చినంత ప్రేమ. స్నేహంలో రహస్యం లేదు. ఆ తర్వాత స్నేహంలో ప్రాణం ఇచ్చిన ప్రేమ. ప్రభు యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చి తన ప్రేమను మన ఎడల వ్యక్తం చేశాడు. ఆ రోజు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, నేను బాగా హత్తుకుంది ఆ మాట. ఆ తర్వాత పురుషుల మీటింగ్ కూడా దాన్ని ప్రస్తావించాను నేను. టు క్రియేట్ గాడ్ హ్యాడ్ టు స్పీక్. సృష్టి చేయడానికి దేవుడు మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడాడు, సెలవిచ్చాడు, వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. టు క్రియేట్ గాడ్ హ్యాడ్ టు స్పీక్.
సృష్టి చేయడం కోసం దేవుడు మాట్లాడవలసి వచ్చింది. అది జరిగింది, అండ్ ఇట్ వాస్ డన్. బట్ టు రిడీమ్ హి హ్యాడ్ టు బ్లీడ్. కానీ విమోచించడం కోసం ఆయన రక్తము స్రవించవలసి వచ్చింది. సృష్టి చేయడం నోటి మాట ద్వారా సెలవిచ్చాడు, జరిగింది. కానీ మానవ జాతి పాపములో శాపములో పడి నిత్యనాశనం వెళ్తున్న పరిస్థితులు వారి వల్ల తిరిగి విమోచించడం కోసం దేవుడు తానే మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చిందించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రేమ, ఇది స్నేహం. మన స్నేహాన్ని కాంక్షించి దేవుడి కార్యాలు చేశారని చెప్పి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన స్నేహాన్ని ఆశించి తన ప్రాణాన్ని పెట్టాడు. రోమపత్రిక 5:6-11 చూసాం మనం. ఇవాళ యోహాను సువార్త 15:10 చూద్దాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఇది ఆ రోజు మాట్లాడుతూ వివరించాను, కానీ ఈరోజు నొక్కి ఒక్కారించాలనుకున్న మాట ఏదనగా నిలిచి ఉండడం. ప్రభు అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తుకు మాదిరి తండ్రి ఆజ్ఞలకు లోబడ్డాడు. ఎంతవరకు ఆజ్ఞలకు లోబడ్డాడు అంటే చివరికి తన ప్రాణం ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు గెత్సేమనే తోటలో, తండ్రి నా ఇష్టం కాదు, ముందుగా ప్రార్థించే ప్రభు నీ చిత్తమైతే గిన్నె నాయకుడు తొలగించు, అయినను నా ఇష్టం కాదు. తండ్రి యొక్క చిత్తాన్ని తన మరణం వరకు కూడా ఆయన లోబడిన సంగతి మనం చూస్తున్నాం. కనుక అంటున్నారు ఇక్కడ, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం, నేను ఆయన యందు నిలిచి ఉన్నాను, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను, ఆ ప్రకారమే మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. మీరు నా ఆజ్ఞలు లోబడితే, నా చిత్తానికి మీరు లోబడితే మీరు నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. కానీ ఈరోజు నిలిచి ఉండడానికి గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి, ఆయనతో సంబంధంలో మనం నిలిచి ఉండాలి. ఇది ప్రభు యొక్క చిత్తం. ఈ యోహాను సువార్త 15 ప్రభు మాట్లాడుతున్నది. అయితే ఆయన ప్రేమ యందు ఎలా నిలిచి ఉంటాం అనేది మనం ఆలోచన చేస్తే, ఈ 15 మొదటి 8 మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన వాటిని బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగను మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పడవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇవి చాలా శ్రేష్టమైన భాగాలు, ఇవి మాటలు. ఇవి చదవండి, ఆలోచించండి, ధ్యానించండి. ఈ విషయాలు మనం మనస్కరించవలసిన అవసరం ఉంది. మన ఇందులో ఈ మాటలన్నింటిలో మనకు గుర్తుండేది, మనకి ఇష్టపడేది ఏమిటి అని అంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. అది తీసుకుంటాం. మన ప్రార్థనలో దాన్ని ఉటంకిస్తాం.
ప్రభు నీకు ఏది ఇష్టం అడగమన్నా, ప్రభు నాకు ఇది ఇష్టం అడుగుతున్నాను, నాకు ఇచ్చే. కానీ దానికి షరతులు ఉన్నాయి. దే టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి మనం పట్టించుకోవడం లేదు. 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేస్తూ మనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన ఇస్తాడు. మన అంత సందర్భాన్ని వదిలేసి మన నచ్చిన ఒక మాట తీసుకొని దాన్ని పట్టుకొని ప్రభు నీ వాక్యాన్ని ప్రార్థన చేస్తానంటే అది సరైనది కాదు. ఇక ఈ మాటలు కొద్దిగా చూద్దాం. మనం ఇదంతా ఈరోజంతా మాట్లాడేదంతా పూర్తిగా వివరించలేదు, కానీ వీళ్ళంత వరకు వెళ్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ మాట మనం చూద్దాం. ఐ యామ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరి గురించి అంటున్నాడు ప్రభు ఈ మాటలు? తనను గురించి, తనను తాను నేను పలానా అని చెప్పుకుంటూ ఉన్నాను. నేను ఎవరిని అని అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. పరలోకమందున నా దేవుడు, నా తండ్రి వ్యవసాయి. హీఈస్ ద గార్డెనర్, అనగా తోట యజమాని. తను దాన్ని సంరక్షిస్తున్నవాడు, వ్యవసాయకుడు ఆయన. తన ఆధీనం ఉంది ఈ తోట. ఆ తోటలో నేను అంటున్నాడు ఐ యామ్ ద ట్రూ వైన్. నిజమైన ద్రాక్షవల్లిని. ఈ వాక్యము ఒరిజినల్ భాషలో గ్రీకులో వారు రాసినప్పుడు ఎక్కువైన ప్రభావం దేని ఏ మాట మీద పెట్టారంటే నిజమైన అనే మాట మీద పెట్టాడు, ట్రూ. ఇక్కడ చూసినప్పుడు ప్రభు నేను నిజమైన ద్రాక్షవల్లి అంటున్నప్పుడు దాని అర్థం ఏదనగా నిజము కానివి ఇంకా వేరేవి ఉన్నాయి. మిగతావి కూడా ద్రాక్షవల్లిగానే చెప్పుకునే పరిస్థితి, కానీ అవి కాదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. పాత నిబంధనలు మనం చూస్తే ద్రాక్షవల్లిని గురించిన అనేక ప్రస్తావనలు మనం చూస్తాం. చూడసారి కీర్తన 80వ కీర్తన 8-9 వచనాలు మనం చూస్తే 80వ కీర్తన 8-9 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము స్థిరపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించారు. ఇక్కడ కీర్తనలో ఆసాపు రాస్తున్న కీర్తనలో అంటాడు, ఇక్కడ నువ్వు ఐగుప్తులో ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, తీసుకుని వచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి, కనానీయులను అటు చుట్టూ మిగతా జనాంగాన్ని వెళ్ళగొట్టి ఐగుప్తుని తెచ్చిన ద్రాక్షవల్లిని ఇక్కడ నాటావు. దాని స్థలం శుద్ధపరిచావు. దాని వేరు లోతుగా దిగి దేశమంతా కూడా వ్యాపించింది ఆ ద్రాక్షవల్లి. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ కీర్తనలో? ఇశ్రాయేలు జనాంగం. కానీ ఇశ్రాయేలు జనాంగం ఒక ద్రాక్షవల్లితో పోల్చబడిన స్థితి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు ఆయన. తీసుకుని వచ్చి ఆ దేశమందు ఇంతకుముందు నివసించిన ప్రజలను వెళ్ళగొట్టి వారి స్థానంలో వీరిని నాటి వారిని ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు. దేవుని యొక్క ఆశ ఎదనగా ఈ ద్రాక్షవల్లి ఫలించాలి, తనకు ఫలాన్ని ఇవ్వాలి. తరువాత ఈ ద్రాక్షవల్లి సకల లోకాలకు, సకల జనాంగాలకు ఆశీర్వాద కారణంగా ఉండాలి అని చెప్పి ఐగుప్తుని తెచ్చక నాటాడు. ఇక వీరి పితరులైన అబ్రహాము యొక్క పిలుపు మనం చూస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోకమున సకల జనాంగాలు ఆశీర్వదిస్తాను. కనుక ఈ ద్రాక్షవల్లి గురించి దేవుని యొక్క ఆలోచన ఎదురుగా అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానమే వీరిలో కొనసాగింపజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు ఫలిస్తారు. ఆ ఫలము, ఆ ఆశీర్వాదం సర్వలోకానికి వ్యాపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వాక్యంలో మనం చూస్తే ఈ యొక్క ద్రాక్షవల్లి, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం వారు తమ ఉద్దేశాన్ని, దేవుడి ఉద్దేశాన్ని వారు నెరవేర్చలేదు. దేవుడు వారికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు.
అయినప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చలేదు. ఆ కారణం చేతనే హోషే గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటగా మనం చూస్తాం. హోషే గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. కీర్తనలు చూస్తున్న మాటగా మనం హోషే ప్రవక్త ద్వారా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేయడం చూస్తాం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఇశ్రాయేలు అలాగుంది అని అంటున్నాడు. ఐగుప్తుని తెచ్చి నాటారు, దాని రెమ్మలు దాని కొమ్మలు దేశమంతా కూడా వ్యాపించాయి. అయితే వారు ఫలము ఫలించిన కొలది వారి బలిపీఠములు మరి విశేషముగా చేయించి వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములు మరి విశేషముగా చేసిరి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని దీవించాడు. ఆ ద్రాక్షవల్లి బాగా పెరిగింది, విస్తరిల్లింది, ఫలము ఫలించింది. కానీ ఆ ఫలము ప్రభునకు ప్రీతికరమైనవి కావు, ప్రభు ఇష్టపడేవి కావు. ఈ ఫలము ఫలించే కొలది అనగా దాని వృద్ధి చెందుతున్న కొలది ఏం చేసింది ద్రాక్షవల్లి? బలిపీఠములు మరి విశేషముగా చేయించి వచ్చింది. భూమి ఫలవంతమైన కొలది దేవతా స్తంభములను మరి విశేషముగా నిలిపారు. అనగా ఏ దేవుని వల్ల ఆశీర్వాదం పొందారో ఆ దేవుని వదిలి ఈ ఆశీర్వాదం పొందే కొలది చుట్టూ ఉన్న జనాంగం మరి ముఖ్యంగా దేవుడు ముందుగానే వారికి హెచ్చరించాడు. ఇవి వెళ్తున్న దేశములు, ఆ దేశం యొక్క ఆచారాలు, ఆ దేశం యొక్క దేవుళ్ళు దేవతలు మీరు సేవించొద్దు, మిమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చిన యెహోవా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పి అరణ్యంలో చాలా స్పష్టంగా ప్రభు వారికి బోధించాడు. అయినను వారు అభివృద్ధి చెందే కొలది మిగతా విధానాలను వారు స్వీకరించి దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఇది ఇశ్రాయేలు జనాంగంగా మనం పోల్చుకుంటే మనకు ఇదే సమస్య. మనం లేని ఇబ్బంది, నీడలేని దినాల్లో మనకున్న భక్తి, మనకున్న విశ్వాసం, ప్రభువుని వెంబడించిన విధానం. కానీ తరువాత ప్రభువుని ఆశీర్వదించిన తరువాత, ప్రభువుని దీవించిన తరువాత మనం చూసినప్పుడు మిగతా అన్ని కూడా కలుపుకోవడానికి, అందరినీ కలుపుకోవడానికి, అన్ని విధానాలు కలుపుకోవడానికి, ఎవరి దగ్గర చెడ్డ అవడానికి ఇష్టపడకుండా ఇశ్రాయేలు చేసిన తప్పిదమే మనం చేస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఇశ్రాయేలు ఇక్కడ ఈ హోషే గ్రంథం మనం చూస్తే 2వ యెరోబాము నాయకత్వంలో రాజరికములో ఈ దేశం బాగా పెరిగింది, విస్తరిల్లింది, సంపన్న దేశముగా ముందు కొనసాగుతున్న ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు వీరికి కలిగిన సంపద, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన సంపదను తీసుకొని వారు ఫలించిన కొలది, అనగా వారు ఆశీర్వదించబడిన కొలది, దేవుడు వారు వర్ధన చేసిన దాని కొలది బలిపీఠాలు, దేవుని బలిపీఠాలు కాదు, వ్యర్థమైన విగ్రహాలకు, దేవతా స్తంభములు. ఇంకా 10వ అధ్యాయం కిందకు చూస్తే 3వ వచనం వారు అంటారు, మాకు రాజు లేరు అని చెబుతూ, రాజు మనకు లేడు, మనం యెహోవాకు భయపడం. ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. మాకు భయం లేదండి, మాకు దేనికి భయం? ఎవరు భయపడాలి? ఎందుకు భయపడాలి? మాకు రాజు లేడు, మాకు నాయకులు లేరు, మా మీద మాకు పెద్దవాళ్ళు లేరు. ఇంకా అంటారు, ఒకవేళ రాజు ఉన్నా ఆయన మాకు ఏం చేస్తాడు? తెలుగు వచ్చి స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఆ రాజు ఉంటే అయితే అంటే ఆ రకమైన భావన ఎలా ముందుకు వచ్చింది అంటే ఫలించే కొలది, వృద్ధి చెందే కొలది, ఆశీర్వదించబడే కొలది. ఈ సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన దేవుడిస్తున్న ఆశీర్వాదం, దేవుడిస్తున్న
దీవెన. దానిని దేవుని కొరకు వినియోగిస్తున్నామా, లేకపోతే మన స్వార్థము, మన ఆనందము, మిగతా వారి దగ్గర మన పేరు ప్రఖ్యాతులు, గొప్పతనం కోసం మనం ఆశిస్తున్నామా? మన హృదయం ఎక్కడ ఉంటుందో మన ధనం అక్కడే ఉంటుంది. మన హృదయం దేవుని యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశం కాకపోతే మన ధనము, మనకు కలిగిన కలిమి, మనకు కలిగిన సంపద అదంతా కూడా దేవునికి విరుద్ధంగా వాడడానికి మనం భయపడము. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మన నోటు తనకపోయినా మన ప్రవర్తన ద్వారా చెప్తున్నది ఎదురుగా దేవుడు అంటే మాకు భయం లేదు, నాయకుడు అంటే మాకు భయం లేదు, రాజు మాకు ఎవరు లేడు. మీరు ఎవరు అనుకుంటారేమో కానీ మాకు రాజు లేడు. మాకు పైన నాయకత్వం వహించి మా మీద అజమాయిషి చేసే వ్యక్తి మాకు లేడు. ఒకరు ఉంటే మేము వినం, మాకు అక్కర్లేదు. ఇది ఇశ్రాయేలు జనాంగం యొక్క విధానం. వీరు ఇశ్రాయేలు దేవుడు నాటిన ద్రాక్షవల్లి. ఇదే ఇశ్రాయేలు జనాంగారి గురించి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. నాతో ఉన్నారా? కోపం వస్తుందా? 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిని నేను నిన్ను నాటి తిని, క్షమించండి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అంటున్నాడు ఇక్కడ. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ చెట్లు భ్రష్టు సంతానం అయితేవి, నీ వెట్లు భ్రష్టు సంతానం అయితేవి. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని. నిక్కమైన విత్తనం, సరైన విత్తనం చెట్టు వంటి దానిగా నేను నాటాను. అయితే నువ్వేం చేస్తున్నావు? జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానము అయితే. నువ్వు అయిపోయింది ఏమిటి? ఏం చేస్తున్నావు? సరైన ఫలము ఫలించకుండా భ్రష్టమైన జాతిహీనపు ద్రాక్ష పళ్ళు. ఐ హ్యావ్ ప్లాంటెడ్ ది ఎ నోబుల్ వైన్, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను. హోల్లీ రైట్ సీడ్, నిజమైన నిక్కమైన విత్తనం. హౌ దెన్ and thou turned into the degenerate plant of a strange wine unto me. నా ఏళ్ళ ఒక జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఎందుకు నువ్వు మారావు, ఎందుకు భ్రష్టు పెట్టావు అనే మాట మనం చూస్తా ఉన్నాం. 20వ వచనం చూస్తే, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములు తెంపివేసింది, నేను సేవ చేయను అని చెప్పుచున్నావు. ఇశ్రాయేలు జనాంగం ఏమంటున్నారు ఇక్కడ? నేను సేవ చేయను. వారు డైరెక్ట్ గా దేవునితో చెప్తున్న మాట, నేను చేయవు, మాకు వద్దు, ఐ విల్ నాట్ సర్వ్ యూ. మీరు ఇలా ఎందుకు మారిపోయారు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. నా ప్రియుని గురించి పాడేదని వినడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాటిని గురించి పాడేదని వినడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దాన్ని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తెలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చోనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను?
అది ద్రాక్ష పండ్లు కాయలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములు మీకు తెలియచెప్పేదాను. ఇక్కడ దేవుడు తనకి ద్రాక్ష తోట, ఇంతవరకు మనకు అర్థమైంది ద్రాక్షవల్లి ఇస్రాయేలు జనాంగం. దాన్ని నాటాడు, దాని చుట్టూ బురుజులు ఏర్పాటు చేశాడు, నేలను చదును చేశాడు, దానికి కావలసినవన్నీ కూడా, ఆ ద్రాక్ష తీగ కావలసినవన్నీ కూడా నిచ్చాడు. కానీ ఫలం వచ్చే సమయానికి కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు వస్తున్నాయి. ఇది ఇస్రాయేలు జనాంగ విషయమే మాత్రమే కాకుండా మనల్ని కూడా దేవుడు ఈ రకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే మన యొద్దకు ఆయన ఫలము కోసం వచ్చినప్పుడు, ఇప్పుడు చాలాసార్లు మనం ఇది ఆలోచించడం, అందరికి వస్తాడు ఆయన, మన నుండి ఏదైనా ఆశిస్తాడు ఆయన అంటే ఆశిస్తున్నాడు ఆయన. ఆయన నాటి ఇదంతా చేసిన తర్వాత మన నుండి ఫలాన్ని ఆశిస్తున్నాడు. చాలా మంది దీని గురించి మనం పట్టించుకోవడం లేదు. ఇదంటాడు 4వ వచనం, నేను ద్రాక్ష తోట చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? వాట్ మోర్ కుడ్ ఐ హావ్ డన్ ఫర్ మై వినియార్డ్ దట్ ఐ హావ్ నాట్ ఆల్రెడీ డన్? నేను ఇంతకుముందు చేస్తున్న దానికంటే ఇంకేం చేయగలను? ఇంకేం చేయాలి? నేను చేయవలసినంతా చేశాను, ఇవ్వవలసినంతా నేను ఇచ్చాను, నాలో ఉన్నదంతా కూడా నేను ఇచ్చేశాను, కొంచెం వంపేశాను. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, తన ఆశీర్వాదాన్ని, తన దీవెనలు, తనకు చెందినవన్నీ కూడా, తండ్రికి చెందినవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని అనుగ్రహించబడ్డాయి. అయితే ఇవన్నీ అనుభవిస్తున్న ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలమైన మనము ప్రభువు మన దగ్గర తిరిగి వస్తే, మన దగ్గర ఏదైనా ఫలం ఆశించి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమి ఇస్తున్నాం? కారు ద్రాక్ష. నోట్లో పెట్టడానికి వీలు లేని, తన ఆనందానికి ఏమాత్రము కూడా కారణభూతముగా ఉండని ఫలాలను మనుస్తూ ఉన్నాం. మన జీవితాలు ప్రభు చూడడానికి వచ్చినప్పుడు, దర్శించడానికి వచ్చినప్పుడు మనకి ఫలం ఏమిటి? తర్వాత చదువుకోండి, గలతీ పత్రికలో మనం చూస్తాం ఆత్మ ఫలము. ఆ ఫలానికి బదులుగా శరీర కార్యములు, గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం. ఆత్మ యొక్క ఫలము కాక శరీర ఫలాన్ని మనం ఫలిస్తూ, ఆ శరీర ఫలములో మనం చూస్తే వ్యభిచారం మొదలుకొని అబద్ధము, మోసము, దొంగతనము సమస్తము కూడా చేదైనవి, చేదైన విధానం, చేదైన ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నాం. ఇదే ఫలం మన ఇళ్లలో ఫలిస్తున్నాం, మన కుటుంబాల్లో, మన పనిచేస్తున్న స్థలాల్లో, ఇంకా మనం ఉన్న సంఘమందు ఈ ఫలాలే ఫలిస్తున్నాం. బాధాకరమైనది క్రైస్తవుల్లో, దేవుని బిడ్డలు అన్నవాటి వాళ్ళు ఆత్మ ఫలానికి బదులుగా శరీర క్రియలు, శరీర ఫలాలు, శరీరాన్ని అనుసరించిన ప్రవర్తన, నైజం మనలో బయలుపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కారణం ఏమిటి? మనం నాటాడు, వారికి ఆశీర్వదించాడు, కానీ మనం ఫలిస్తున్నవి సరైన ఫలాలు కాదు. ఇశ్రాయేలు జనాంగం వారు ద్రాక్షవల్లిగా ఉన్నంత కాలం వారు ప్రభు ఆశించిన ఫలము వారు ఫలించలేకపోయారు. ఎందుకంటే వారు పడిపోయిన, పతనమైన వారి యొక్క మానవ నైజాన్ని అనుసరించే వారు ఫలించారు. అలాగే మనము కూడా దేవుని ప్రజలుగా సంబోధించబడుతున్నప్పటికీ మనము కూడా మన మానవ నైజాన్ని అనుసరించే మనం ఫలిస్తూ ఉన్నాం. మన శారీరక స్వభావాన్ని మనం ఫలిస్తూ ఉన్నాం. మానవ స్వభావం యొక్క కేంద్రం ఏమిటి? ఫర్ హ్యూమన్ నేచర్ సెంటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. మానవ స్వభావానికి కేంద్రం ఏదనగా నేను. ఏ మనిషిగా మనిషి మన కేంద్రితముగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆ కారణం చేత మన ఫలము, మన కేంద్రితమైన మన శారీరక ఫలాల్ని మనం ఫలిస్తూ ఉన్నాం.
ఒకవేళ మానవ స్వభావం, మానవ నైజం శ్రేష్టమైన ఫలం ఫలించగలిగితే ఇశ్రాయేలు జనాంగం ఫలించాలి. కారణం ఏంటంటే వారికంటే దేవుడు మరి ఏ జనాంగానికి అంత ఎక్కువగా దేవుడు ఏమీ చేయలేదు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఫలించలేదు. అలాగే మనము కూడా ఫలించని స్థితిలో మనం ఉంటున్నాము. దేవుడు ఆశించిన ఫలము మానవులుగా మనం ఫలించలేని స్థితిలో మనం ఉన్నాము. పౌలు దీన్ని త్వరగానే తెలుసుకున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో చూస్తే 18వ వచనం అంటాడు పౌలు, 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. పౌలు అంటాడు ఈ మాట, నా యందు, ఐ నో దట్ ఇన్ మీ, నాకు తెలుసును నా యందు. దట్ క్లారిఫికేషన్, దట్ ఈస్ ఇన్ మై ఫ్లెష్, నా శరీరమందు dwelleth no good thing, ఏ మంచి నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచిది ఏది కూడా లేదు. ఇదే అవగాహనకు వచ్చిన ఇంకొక వ్యక్తి చేసిన ప్రార్థన. అతను ప్రార్థిస్తాడు, ఓ గాడ్ ఫర్గివ్ మీ ద రాంగ్ ఐ డూ, ప్రభు నేను చేస్తున్న తప్పిదాన్ని క్షమించు అని చెబుతుంటాడు. ఓ గాడ్ ఫర్గివ్ మీ ద రాంగ్ ఐ డూ బై బీయింగ్ మీ, నేనుగా ఉన్నందువల్ల నేను చేస్తున్న పాపాన్ని క్షమించు. అనగా మనం చేస్తున్న పాపం కారణమేదనగా మనముగా ఉన్నప్పుడు, నేనుగా ఉన్నప్పుడు నేను చేసేదంతా కూడా పాపమే. నేనుగా కొన్నిసార్లు మన గురించి చాలా గొప్పగా చెప్పు, నా సంగతి మీకు తెలియదు, నేను ఎవరో మీకు తెలుసా? దేవుని వాక్యం చెప్పినదనగా నేనుగా ఉంటే నాదంతా కూడా చెడే. పౌలు అంటాడు, ఏమంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా నివసించదు. కానీ నా మట్టుకు నేను ఏదైనా చెయ్యాలి, సాధించాలనుకుంటే అది మంచిది కాదు, శ్రేష్టమైన నేను చేయలేను. ద రాంగ్ ఐ డూ బై బీయింగ్ మీ, నేనుగా ఉన్నందువల్ల నేను చేస్తున్న తప్పు. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినప్పుడు తాను దీనితో పోల్చుకుంటూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని. కనుక ఇశ్రాయేలు జనాంగం లేకపోతే నేనుగా ఉన్న మనము ఫలించలేము. కనుక ప్రభు అంటాడు, ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని. కనుక ఈ నూతన నిబంధనలో మార్పు ఏమిటనంటే, ద్రాక్షవల్లిగా ఉండే ఆ స్థానం మనది కాదు. ఇక మనం ద్రాక్షవల్లి కాదు. ద్రాక్షవల్లిగా ఉండడం ఇక అయిపోయింది. ద్రాక్షవల్లిని తీర్పు తీర్చాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మ్రాను మీద వేలాడి ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపాన్ని, మానవ జాతి యొక్క పాపాన్ని ఆయన మ్రాను మీద వేలాడుతూ ఆయన వహించి, ఇక నుండి అది ద్రాక్షవల్లి కాదు, ఇశ్రాయేలు జనాంగం నా ద్రాక్షవల్లి కాదు. ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఈ మాటలన్నీ కూడా ప్రభు శిలువకు వెళ్ళడానికి ముందు ఆఖరి మాటలుగా మనం చెప్పొచ్చు. ఈయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని. కనుక ఇక మీద ప్రభు యొక్క ఫలం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఆ ద్రాక్షవల్లి వైపు ఆయన చూడడం లేదు. ఏ ద్రాక్షవల్లి? ఇశ్రాయేలు జనాంగం వైపు, ఇశ్రాయేలు ప్రజల వైపు, తాను నాటిన ఆ ద్రాక్షవల్లి కాక ఇప్పుడు చూస్తున్నది ఎవరి వైపు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. అక్కడ తప్ప మనకి ఎక్కడ ఫలం దొరకదు. అయితే ఇప్పుడు మన స్థానం ఏమిటి? మనం ఎక్కడ ఉంటాం అంటాడు ఇక్కడ, మనము తీగలు కదా.
నా యందు నిలిచి 4వ వచనం, నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచిందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచింటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచింటేనే గాని మీరు ఫలింపరు. కానీ ఈరోజు మనకి స్థితి మారింది, మన స్థానం మారింది. మనం ద్రాక్షవల్లిగా మనం ఫలించవలసిన అవసరం లేదు. ఫలించే ద్రాక్షవల్లి ప్రభువైన యేసుక్రీస్తు. మన స్థానం ఏదనగా ఆయనలో మనం తీగలం. ఆయన ద్రాక్షవల్లి, మనం ఆయన యొక్క తీగలు. ఇక తీగ ఎలా ఫలిస్తుంది అని ఆలోచన చేస్తే తీగ చేయవలసిన పని ఏమీ కూడా లేదు. ఆ ద్రాక్షవల్లే చేయవలసిన కార్యం అంతా కూడా నేలలో నుండి సారాన్ని తీసుకొని పైన సూర్యరశ్మి మిగతా అవసరమైన ప్రకృతి సంబంధించినవన్నీ కూడా అది సమకూర్చుకొని తనకి శక్తి, తనకి సారం తీగలకు ఇస్తూ తీగలు ఫలింపడానికి కారణభూతం అవుతుంది. కనుక ఇక్కడ చూసినప్పుడు తీగ చేయవలసిన పని ఏమిటి? అందులో నిలిచి ఉండడమే. ద్రాక్షవల్లి నిలిచి ఉండడమే. ఆ ద్రాక్షవల్లి ఇచ్చే దాన్ని అంతా దాన్ని స్వీకరించి తగిన కాలమందు ఫలం ఇవ్వడమే దాన్ని చేయవలసిన పని. మనం అసలు చూద్దాం అక్కడ, నా యందు నిలిచి ఉండడి మీ యందు నేనును నిలిచి ఉండును. ఇది నిలిచి ఉండడం, తీగ వేరవడం వీలు లేదు. ఇక ఇది ఎటర్నల్ లేదు, పర్మనెంట్ అని చెప్పాలి. కొన్నిసార్లు పిల్లల్ని మనం షికారు నడుచుకుని తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు ఆ రోజులు పోయాయండి. నడిచి వెళ్ళే రోజులు, చెయ్యి పట్టుకుని నడిచే రోజులు పోయాయి. వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఫోన్ ఇచ్చేస్తే చాలు, మన చెయ్యి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు వాళ్ళకి. కానీ పూర్వ దినాల్లో ఒకసారి వెనక్కి వెళ్తే పిల్లలు చేయి పట్టుకుని నడిపించడం. కానీ పిల్లలు సాధారణంగా మనం చేయి పట్టుకోవడం వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళంటారు నేను పట్టుకుంటే పోయి వేలు ఇమ్మంటారు. వాళ్ళు చెయ్యంతో చేయదు పట్టుకోలేరు కదా. వేలు ఇస్తే వాళ్ళు చేసిన వేలు పట్టుకుంటారు, మనం ఏం చేయి పట్టుకుంటాం మొత్తం. కానీ వాళ్ళకి ఇష్టపడక వేలు ఇమ్మంటారు. వేలు దేనికి? వాళ్ళకి వదిలేదని కనబడితే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా వదిలేసి వెళ్ళిపోతారు సులువుగా. మనం కూడా దేవుడితో సంబంధంలో కూడా మనం ఇలాగ ఉండడానికి ఆశపడతాం. మరి మధ్యలో మనకి కథాకార్యాలు ఉంటాయి కదా, మరి వదిలేసి వెళ్ళకపోతే ఎలాగా? ఈయన పట్టుకుని వదలడు, ఈయన వదలడు. కానీ ఎలాగంటే మనం వదిలేసుకొని వెళ్ళిపో మనోజ్ కనుక వచ్చేయడం మనకు బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే దేవుడు చాలా ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. వదిలేసి వెళ్ళిపోదాం, తిట్టేద్దాం, కొట్టేద్దాం, తన్నేద్దాం, ఏదో మాట అనేద్దాం. ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడు. ఇది మన దేవుని విషయమైన ఒక చులకన భావం. ఇది ఆయన రోషము గల దేవుడు. బాధపడతాడు, దుఃఖపడతాడు. మన మానవులుగా మనకుండే సహచరులన్నీ కూడా ఆయనలో ఉన్నవే, మనలో ఉన్నవని మనం చేస్తున్నాను. కానీ ఆయన ప్రేమను మనం చాలా చులకనగా ఎంచి మనల్ని వాడుకుంటున్నాం చాలాసార్లు. దేవుడిని మనం వాడుకుంటున్నాం మన యొక్క అవసరాల నిమిత్తం, మన యొక్క స్వార్థం నెరవేర్చుకోవడం కోసం అన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. కానీ ప్రభు అంటాడు, నా యందు నిలిచి ఉండాలి. యు మస్ట్ స్టే పుట్. నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షలు నిలిచి ఉంటేనే కానీ అది ఫలింపదు. నిలిచి ఉన్న తీగే తప్పనిసరిగా ఫలిస్తుంది అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తీగగా మనం చేయవలసిన పని ఆయనలో ఉండి ఆయనలో సారం మన గుండా ప్రవహించడానికి మన అనుమతి ఇవ్వాలి. ఆయన యందు మనం జీవించాలి. ఇది గలతీ పత్రికలో మనం చూస్తాము. పౌలు అంటాడు, గలతీ పత్రిక 2:20 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాదు. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాదు. నెవర్దెలెస్ ఐ లివ్. నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, కానీ అయినప్పటికీ నేను జీవిస్తూ ఉన్నా. ఇక్కడ చూసినప్పుడు పౌలు, సిలువ వేయబడిన పౌలు,
క్రీస్తు సిలువతో పాటుగా నేను కూడా సిలువ వేయబడ్డాను. నేను ఇక లేను, కానీ నేను జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నాను? ఇక జీవించువాడను నేను కాను అని చెప్పి క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నాకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. కానీ చెప్తున్న మాట ఏదనగా, నేను చనిపోయాను క్రీస్తుతో పాటుగా, కానీ ఇప్పుడు జీవిస్తున్నానంటే నేను ఒక తీగగా యేసుక్రీస్తులో నేను జీవిస్తున్నాను. నీకు జీవించేది నేను కాదు, నాది అయిపోయింది. నేను ద్రాక్షవల్లిని కాదు, నేను ఫలించలేను. కానీ ఇప్పుడు నేను నా నిష్ఫలమైన నా జీవితాన్ని తీసుకుని వచ్చి ఆ పాతదంతా కూడా చనిపోయింది, మృతమైంది. నేను ఇక లేను, ఇక జీవించేవాడు నేను కాదు, కానీ క్రీస్తే. కనుక మనము కూడా ఇక జీవించేవాడని నేను కాదు, నేను ఆయనలో ఉన్నాను. ఇక బ్రతికేది నేను కాదు, నా కోసం కాదు, నా ఇష్టము కాదు, నేను ఆయనలో తీగను. మనము కూడా ఈ తాత్పర్యానికి మన జీవితాల విషయమే రావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నారు, ఇక్కడ తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. తండ్రి వ్యవసాయకుడికి ఏం చేస్తున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయన ఫలము కోసం వస్తాడు, ఫలమును ఆశిస్తాడు. ఆయన నిలిచింటే మనం ఫలిస్తాం. మన జీవితాల్లో ఫలము కనబడటం లేదంటే ఆయనలో మనం నిలిచి లేవు. ఉన్నామన్న పేరు ఉంది, కానీ ద్రాక్షవల్లిలో ఉన్నామనుకుంటున్నాం, కానీ తీగగా ఆ ద్రాక్షవల్లితో అనుసంధానంలో మనం లేవు. అనుసంధానం లేకుండా మనం ఫలింపని పరిస్థితుల్లో మనం ఉంటే, ఇది చూడండి మాటలు, నాలో ఫలింపని ప్రతి తీగను అనగా ప్రభు అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు? ఆయన తీసి పారవేయండి. ఎవరు పారేస్తారు? ఆయన. ఆయన ఎవరు? ఇక్కడ తండ్రి అని దేవుడు. నాలో మీరు ఫలించలేదు అనుకోండి, తీసి అవతల పడేస్తారు. ఇది మనం వినడానికి ఇష్టపడం. దేవుడు ఇలా చేస్తాను అనుకో కదా. దేవుడు ఇది రక్షణ. ప్రభు చెప్పిన మాటలు ఇవి, నేను కల్పించిన మాటలు కావు ఇవి. ప్రభు అంటున్నాడు, నాలో ఫలింపకపోతే ఆ తీగను ఆయన తీసి పారవేస్తాడు. తర్వాత ఇంకా అంటాడు, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. ఫలించే తీగ, ఫలింపని తీగ, ఫలించే తీగ ఇంకా ఫలించాలి అని ఏం చేస్తారు? దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తారు. కానీ ఈ యొక్క సంరక్షణకు మనం ఇష్టపడాలి, మనం లోబడాలి. ప్రభు అంటాడు, ఆయన నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. 4-8 వచనాలు మనం చూస్తే మాటలు మనకు కనబడతాయి. ఆయన శుభ్రం చేస్తాడు, సరి చేస్తాడు. ఆయన మనల్ని సరి చేస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక రాస్తాడు. 12వ అధ్యాయం మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అంటాడు ఇక్కడ, మరియు ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని అభ్యాసం కలిగిన వారికి అది నీతి అని సమాధానకర ఫలమునిచ్చును. నీతి అని సమాధానకరమైన ఫలం ఇస్తుంది. ఆ పై వచనాలు చూస్తే 17వ వచనం నుంచి, లేకపోతే 5వ వచనం నుంచి మన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించడం విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఇంకా శిక్షా ఫలం పొందుడికి మనం కొడుకులమైతే, కుమారులమైతే, వారసులమైతే తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తాం. శిక్షణను మనం అనుభవిస్తాం. కానీ ప్రభు యొక్క శిక్షణను, ప్రభు యొక్క గద్దెంపును మనం చులకనగా ఎంచుకోవద్దు. మనం ఫలించాలని, మరి ఎక్కువగా ఫలించాలని, ఇంకా అదే చోట మనం చూస్తాం, మన ఫలము నిలిచి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడికి దేవుని యొక్క సంగమా, ఫలభరితమైన జీవితాలు మనం జీవిద్దాం.
ఉదాహరణ కూడా చెప్పాను, ఆత్మఫలము ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. ఇంకొక ఫలం, ఇది ప్రాముఖ్యమైనది. ఈరోజు అనసూయమ్మ చనిపోయింది. ఆమె జీవించినంతకాలం మందిరానికి వచ్చింది, మనందరితో సంబంధంలో ఉంది, కానీ ఫలించలేదు. ఫలించలేదు. కారణం ఏమిటి? ప్రభువు శిష్యులు పిలిచినప్పుడు 4 సువార్తల్లో మనం చూస్తాం, ప్రభు చెప్పిన మాట ఎదురుగా, నన్ను వెంబడించండి, కమ్ ఫాలో మీ అని చెప్పి తర్వాత మాట అంటాడు, నన్ను వెంబడించండి. అక్కడ ఆగిపోలేదు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను బట్టే జారులుగా నేను మిమ్మల్ని చేస్తాను. నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తున్న మీరు చేయవలసిన పని ఎదురుగా ప్రభు యొక్క శిష్యులు చాలా మంది, వారందరూ ఎక్కువ శాతం మంది చేపలు పట్టేవారు. కానీ ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఈ చేపలు కాదు మీరు పట్టవలసింది, మనుషులను మీరు పడతారు. ఇంకేంటాడు ప్రభు లూకా సువార్త మనం చూస్తే, డోంట్ బి అఫ్రేడ్, మీరు భయపడకండి, ఇక మీదట మీరు మనుషులను పట్టుకుంటారు. కానీ ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క చిత్తం ఏదనగా మనం మనుషులను పట్టే వారంగా ఉండాలి. కానీ ప్రభు మన నుండి ఆశిస్తున్న ఫలం, మనం రక్షించబడ్డా, ప్రభుని వెంబడిస్తున్నాం, మన ఫలం మన ఇంటి వారు. భార్య వస్తుంటే మీ భర్త, మీ పిల్లలు, భర్త వస్తుంటే మీ భార్య, కుటుంబం, ఇరుగు పొరుగు వారు, మీ సన్నిహితులు. మీ కుటుంబానికి మీరు చెప్పగలిగిన దానికంటే ఏ పాస్టర్ కానీ ఏ సువార్థికుడు కానీ చెప్పలేడు. మీకున్న అవకాశం, మీకున్న వెసులుబాటు బయట మరి ఎవరికీ లేదు. మీ కుటుంబంలో మీరు ఫలిస్తూ, మీ కుటుంబంలో మీరు జీవిస్తూ, ప్రభువులో మీరు అంతగట్టబడి వాళ్ళైనట్లయితే మీ సొంత ఇష్టాన్ని అనుసరించి జీవించగా, ఇక జీవించినది నేను కాదు క్రీస్తు అని ఆయనకి సారం మన శరీరంలో, మన జీవితాల్లో ప్రవహిస్తూ ఉంటే, ఆ ఫలము మన ఇంటి వారు తింటే వారు కూడా ఫలించాలి, వారు కూడా దేవుళ్ళు రావాలని ఆశిస్తారు. ఇప్పుడు ఈరోజు మనం ఇలాగ ఒక్కొక్కరు చనిపోతూ ఆ తర్వాత ఇంకెవరు లేని పరిస్థితి కారణం ఎదురుగా మనము బ్రతికినంత కాలం ప్రభు కొరకు ఫలించడం లేదు, మన ద్వారా ఫలము లేదు. ఒక విధంగా చెప్పాలంటే కారు ద్రాక్షలు కాదు కదా, గొడ్డు చెట్లు అయిపోయామ్మా. గొడ్డు మొత్తం వచ్చింది మనకి, అస్సలు ఫలించడం లేదు. కారు అది ఇశ్రాయేలు జనాంగం కారు ద్రాక్ష అయినా ఫలించింది, కానీ మనకు కారు లేదు, మంచి లేదు, అసలు ఏ ఫలము లేని భ్రష్టమైన జీవితాలు జీవిస్తున్నాం. ప్రభు కోరే ముఖ్యమైన ఫలం ఏదనగా, శిష్యులు ఆశించింది మనము కూడా పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. మన ఈ ఫాదర్స్ డే, క్రిస్మస్ కాదు, ఈ ఫ్రెండ్షిప్ డే తర్వాత పురుషుల మీటింగ్ లో మాట్లాడుతూ యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుకున్నాం. అది చూసినప్పుడు ప్రభు శిష్యులకు ఇది 3వసారి కనబడ్డాడని చెప్పి కింద రాసి దాన్ని చూస్తాను నేను. అక్కడ యేసు తిబెరియా సముద్ర తీర శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఈ 2వ వచనం చూస్తే, సీమోను పేతురు, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరిలో వాడి నతనీయులను, జబెదయి కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి నేను చూసి మొత్తం 7 శిష్యులు కనబడుతున్నారు ఇక్కడ. వీరందరూ అప్పటికే ప్రభువు తిరిగి లేచాడని తెలుసు, చూచారు, ప్రభు వారితో మాట్లాడాడు. కానీ అకస్మాత్తుగా సీమోను పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత చూస్తే 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేమును నీతో వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ చూసినప్పుడు పేతురు వారిని ఆహ్వానించలేదు. పేతురు ఒకటే మాట చెప్పాడు, నేను చేపలు పట్టడానికి పోతున్నాను, నా పర్సనల్, నా ఇష్టం, నా ఆలోచన. కానీ మిగతా వారు ఎందులో ఏమన్నారు, మేము కూడా నీ వెనకాల మేము వస్తాం. ఇది పేతురు గొప్ప నాయకుడు, గొప్ప లీడర్. లీడర్ అన్న వ్యక్తి ఆలోచన చేస్తే లీడర్ వెనకాల తప్పనిసరిగా ఎవరున్నారు? వెంబడించేవారు ఉంటారు, వెంబడించేవారు ఉంటేనే లీడర్.
కొంతమంది వెనకాల ఎవరు లేకపోతే నేను లీడర్ అని చెప్పుకుంటాను. నువ్వు లీడర్ కాదు. అక్కడ నీ లీడర్ అంటే వెనకాల 10 మంది ఉంటే నువ్వు లీడర్. ఇక్కడ పేతురు గొప్ప లీడర్. నేను చావబడ్డా వెళ్తాను, నీతో పాటు మేము వచ్చేస్తాం అని దిగిపోయారు. ఇక్కడ నాకు ఆసక్తి కలిగించింది పేతురు తర్వాత ఎవరున్నారు చూడండి. అక్కడ 2వ వచనంలో సీమోను పేతురును, తర్వాత పేరు ఎవరిది? ఎవరది? ఆ తోమ ఎవరు? అలాంటి జరుగు కాదమ్మా, చంపేస్తా. గొప్ప జరుగు. ఎక్కడమ్మా? ఎవరు? తమ ఎవరు? అంతకుముందు ప్రభు లేచిన రోజు, పునరుత్థానమైన రోజు ఆయన శిష్యులందరినీ కలుసుకుంటే ఈయన పార్టీకి వెళ్ళిపోయాడు. ఈయన గృహప్రవేశానికి ఇంకేమిటి చుట్టాలు ఇంట్లో భోజనం. ఏం భోజనం అబ్బా, ఎలాంటి భోజనం! కొందూరు నుంచి, మురపాక నుంచి, లేదా శ్రీకాకుళం నుంచి, హైదరాబాద్ నుంచి, బొంబాయి తెచ్చాడు వంటగాడు. ఏం వండారు వంట! అక్కడికి వెళ్ళిపోయాడు తోమ. శిష్యులు చెప్పారు, ప్రభు వచ్చాడు, నేను చూసామంటే నేనమ్మా అది నేను చూడాలి, చూడడం మాత్రం కాకుండా తాకాలి, ఆయన గాయాలు నేను వేలు పెట్టాలి, ఆయన పక్కలో బెల్లంతో పొడిచారు కదా అక్కడ చేయి పెట్టాలి. అలా చేస్తే తప్ప నేను నమ్మను. మిగతా వారందరికీ కూడా ప్రభు ఎంఐ మార్గం మనం చూస్తున్నాం. అదే రోజు దర్శనం ఇచ్చాడు, కానీ తోమకు ఇవ్వలేదు. మళ్ళా 8 రోజుల తర్వాత తోమాను దర్శించాడు ప్రభు. ఇక్కడ చూస్తే సీమోను పేతురు వెంటనే ఎవడున్నాడు? దిదుమానబడిన తోమ పాఠం నేర్చుకున్నాడు. నేను మిస్ అయిపోతే ఏమో ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు, కానీ పేతురు దగ్గరగా ఉందాం. వారితో పాటు శిష్యులతో పాటు తను ఉన్న సంగతిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొత్తం 7 శిష్యులు. వీరందరూ కూడా రాత్రంతా ప్రయాసపడినా వారికి ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ప్రభు లేకుండా, ప్రభు ఇష్టం లేకుండా, మన సొంత ప్రయత్నముగా మనం ఏది చేసినా మనం ఫలించాం. కానీ ప్రభు మాట మీద వల వేస్తే విస్తారమైన చేపలు పెట్టారు. కానీ ఈ రోజుకి మీకు మనవి చేస్తున్నాం, మనందరికీ కూడా ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, ప్రభు లేకుండా మన సొంత జ్ఞానంతో, సొంత ప్రయత్నంతో, సొంత బలముతో, ఇంకా మీరు చూసినట్టు మనకందరూ కూడా తెలుసు, చేపలు పట్టడంలో ఆరితేరిన వారు, అది వృత్తి, వారికి నైపుణ్యత వారికి ఉంది. కానీ మన నైపుణ్యతతో మనం సాధించలేము. మరి ముఖ్యంగా ప్రభు కొరకు మనుషులు సంపాదించాలంటే మన శక్తి చాలదు, మన జ్ఞానం చాలదు. మనం ప్రభువులో నిలిచి ఉండాలి. ఇంక దాని గురించి ప్రభు వివరిస్తాడు. ఆయనలో నిలిచి యోహాను సువార్త 15వ అధ్యాయం తర్వాతే పరిశుద్ధాత్మ గురించి బోధించి ఆయన పంపిస్తాడు, మిమ్మల్ని అనాథలుగా వదలను, ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మీకు అర్థం కాని విషయాలు బోధపరుస్తాడు, జరగబోయే సంగతులు మీకు తెలియజేస్తాడు అని చెప్పి చాలా వివరమైన బోధన ఆ ద్రాక్ష తీగల బోధతోనే ప్రభు చేసిన సంగతి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు యొక్క నడిపింపుతో, ఆయన సహాయంతో, ఆయన వలవేయమన్న చోట మనం వల వేస్తాయి, ఆయన చేయమన్న పని మనం చేస్తే తప్పనిసరి విస్తారమైన చేపలు మనం పడతాం. దాని కొరకు మనం సమర్పించుకోవలసిందిగా మనవి చేస్తాం. ప్రభు అంటాడు ఇక్కడ 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరే మీరేమీ కూడా చేయలేదు. ఆయనకు వేరే మనం ఏమి సాధించిన ప్రభు నీలో నిలిచి ఉన్నాము, మేము ఫలించాలని ఆశిస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇందా చూస్తే అక్కడ 14వ వచనం అంటాడు. 21వ అధ్యాయం 14వ వచనంలో, యేసు మృతులను లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అంటే అంతకుముందు 2 సార్లు కనబడ్డాడు, ఇది 3వసారి. ఆయన అలాగ అస్తమానం కనబడుతూ ఉండడండి. అది 3వసారి రాయడంలో నా ఉద్దేశం నాకు అర్థమవుతుంది ఏదనగా, పేతురికి ఇది ఆఖరి ఛాన్స్. ఆ తర్వాత పేతురు ప్రభు ప్రతిష్ఠించడం మనం చూస్తాం. కానీ పేతురికి 3వ ఛాన్స్ ఇచ్చాడు, 3వసారి. ఆ తర్వాత పేతురులో కలిగిన మార్పు, ఆ తర్వాత ఆత్మీయత నింపబడిన తరువాత తాను
యెరూషలేములో నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే ఒకే ఒక ప్రసంగానికి 3000 మంది. మనుషులు పెట్టే జాలర్లు అంటే అది. చేపలు పెట్టే ఆ పని దేవుడు ఆ రకంగా ఉపయోగించాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక మరేదో అరకొరగా ఒకరు ఇద్దరు కాదు, జనాంగాలు, కుటుంబాలు, వీధులు, గ్రామాలు రక్షించబడాలి. దేవుడు మరొకసారి మనందరిలో ఆ కార్యాన్ని జరిగించాలని ఆశిస్తున్నాను. మన ఆయనలో నిలిచి ఉంటే, ఆయన సార మనలోంచి ప్రవహిస్తూ ఉంటే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన ప్రభు నీ మాట చెప్పరా నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు ఫలితాన్ని మనం చూస్తాం. ప్రభు కోరేది మన ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఉండాలి. యాకోబు పత్రిక 4:4 అంటాడు లోక స్నేహం. లోక స్నేహం చాలాసార్లు మనం దేవునికి దేన్ని పనంగా పెట్టి లోక స్నేహం చేస్తున్నాం, దేవుణ్ణి పనంగా పెట్టి మనం చేస్తాం. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులు ఈ లోక స్నేహం, వ్యభిచారులారా ఎవరు ఎవరి గురించో కాదని మన గురించి ఈ లోక స్నేహం చేస్తా ఉంటే అది వ్యభిచారులారా. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువగుడు. ఇంకే మార్కు స్వార్థం మనం చూస్తాం. మీరు మనుషుల సంగతిని ఆలోచిస్తారు కానీ దేవుని సంగతులు మీరు ఆలోచించట్లేదు. ఎంతమంది ఆలోచిస్తున్నారు దేవుని గురించి, దేవుని సంగతులు, దేవుని విషయాలు? ఇది నేను చేస్తున్న పని దేవునికి ఇష్టమా, దేవునికి ప్రీతికరమా, దేవుడు ఆనందిస్తాడా? మనం చేసే ముందు, వెళ్ళే ముందు ఒక ఆయన రాశాడు వాట్సాప్ స్టేటస్లో, నీకు చర్చికి వెళ్ళడానికే వీలు కుదరినప్పుడు నీకు పరలోకానికి ఏం వెళ్తాం? మన చర్చి రావడానికి వీలు కుదరడం లేదు, అందరూ కలిసి రాలేకపోతున్నాం తోమవలే. కానీ దయచేసి మనం అందరం కలిసి ప్రభువును మహింపరచుట కొరకు మనం జీవిద్దాం. మనం విధేయులమై ఉంటే, ప్రభువునికి విధేయులమై ఉంటే, ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమించిన ప్రాణం ఇచ్చాడు. మనం కూడా ఆయన ప్రేమిస్తూ అవసరమైతే మన ప్రాణం, అంత పరిస్థితి మనకు లేదు కానీ ప్రస్తుతానికి భవిష్యత్తులో రావచ్చును. ఆయన కోసం కనీసం మనం ఒక భోజనం మానుకోలేకపోతున్నాం, ఒక విందును మానుకోలేకపోతున్నాం, ఒక స్నేహాన్ని వదులుకోలేకపోతున్నాం. వాయిదా వేయమంటాం, వదిలేయమంటాం లేదు. నేను దేవుని సన్నిధి, దేవుని సమయాన్ని ప్రక్కన పెట్టి దేవునికి రెండవ స్థానం ఇస్తే దాని పర్యవస్థానం తీవ్రంగా ఉంటుందని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15:11 అంటాడు, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను. ప్రభు యొక్క ఆశదనగా మరి యందు ఆయన సంతోషం. తెలుగులో సంతోషం అని ఉంది కానీ ఇంగ్లీష్లో జాయ్ అనే పదం వాడారు. నా ఆనందంతో, నా జాయ్తో మీరు నింపబడతారు. ఆ జాయ్ అనేది మనం చూస్తే గలతీపత్రికలో ఆత్మ ఫలములో ఒక ఫలం అయింది. ప్రభు మన నుండి కోరుతున్నది ఏదనగా ఆయనలో ఆనందాన్ని మనం అనుభవించాలి, ఆయనలో జాయ్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. అది ఎప్పుడు అనుభవిస్తామనంటే యోహాను సువార్త 15 ప్రకారంగా మన ఆయనలో నిలిచి ఉండి, ఆయనకు లోబడి, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తే ఆయనతో సరైన సంబంధంలో మనం ఉంటాం. అదే రైచియస్నెస్, అదే నీతి, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. ఆ నీతి మనం కలిగి ఉంటే మనలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఎలా ఉంటుంది? పొంగి పొర్లిన సంతోషం. రక్షించబడిన ప్రతి విశ్వాసలో ఇది ఉండాలి. అది మనలో లేదు అని అంటే ప్రభుత్వం మన సంబంధం ఎలాగ ఉంది? మనలో రక్షణానందం లేదు. చూడు, దావీదు 51 కీర్తనలు అంటాడు, మళ్ళా తిరిగి నాలో నీ ఆనందాన్ని కలుగు చేయి. 51 కీర్తన 8 అంటాడు, తను 12 అంటాడు, రిస్టోర్ టు మీ అగైన్ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణానందం నాలో నూతనంగా కలిగించు, మళ్ళా పుట్టించు. రిస్టోర్ టు మీ, మళ్ళీ తిరిగి నాకు సమకూర్చు. అండ్ మేక్ మీ విల్లింగ్ టు ఒబే యు. నీకు లోబడినట్టుగా విధేయత కలిగిన మనస్సు నాకు అనుగ్రహించు. చూద్దాం, లేకపోతే చూపి ముగిస్తాను నేను. 51 కీర్తన దావీదు యొక్క ప్రార్థన ఇది.
51 8వ వచనం మనం చూస్తే, ఉత్సాహ సంతోషం నాకు వినిపింపవు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు. ఓ గివ్ మీ బ్యాక్ మై జాయ్ అగైన్, ఇంగ్లీష్ వాళ్ళు అంటాడు. ఓ గివ్ మీ బ్యాక్, ప్రభు తిరిగి నా సంతోషాన్ని, ఉత్సాహ సంతోషాన్ని నాకు అనుగ్రహించు. 12వ వచనం అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. రిస్టోర్ టు మీ అగైన్ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అలాగే రక్షణ పొందినప్పుడు నేను గొప్ప ఆనందాన్ని అనుభవించాను, మళ్ళీ తిరిగి నాకు అనుగ్రహించు. రిస్టోర్ టు మీ, మళ్ళీ తిరిగి నాకు సమకూర్చు. సమ్మతి గల మనస్సు కలిగి చేసి నన్ను దృఢపరచు. సమ్మతి గల మనస్సు, అండ్ మేక్ మీ విల్లింగ్ టు ఒబే యు. నీకు లోబడే ఆ మనస్సు నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తూ తర్వాత అంటాడు 13వ వచనంలో, అప్పుడు నువ్వు ఎప్పుడైతే రక్షణ ఆనందం నాకు ఇస్తావో, సమ్మతి గల మనసుతో నీతో సమాధానం కలిగిన స్థితిలో నేను ఉంటాను, అప్పుడు నేను అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరిగి, అప్పుడు నేను బోధిస్తాను. ఇప్పుడు మనమేమైపోయిందనంటే పాపంలో ఉంటూ రక్షణానందం లేకుండా, మనలో దేవుని యొక్క సారమేమీ లేకుండా మనం చెబుతూ ఉన్నాం, దాన్ని ఎవరు నమ్మడం లేదు. కానీ మనం ఆ రక్షణానందాన్ని పొందుకున్న వారమే, అనుభవిస్తూ దేవునికి లోబడిన వారమే, దేవుని చిత్తాన్ని జీవిస్తూ దేవుని కొరకైన ఆత్మఫలము మనం ఫలిస్తూ, అప్పుడు మనం మాట్లాడితే, మనం చెబితే అనేక మంది రక్షించబడతారు. భార్యలారా మీ భర్తలు రాబట్టడానికి మీ చేతిలోనే ఉంది. పేతురు రాస్తాడు, మీకంతా తెలుసు, వివరించక్కర్లేదు. మనలో ఆశ ఉండాలి, మనలో ఆలోచన ఉండాలి, ప్రభువును ఫలించాలనే మనస్సు ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుతో ఉన్నాం మనం, మన జీవితాలు ఫలము లేకపోతే ఆయనకి సంతోషం కాదు. ఆయన మెప్పించే వారంగా, ఆయన ప్రేమించిన వారంగా, ఆయన మన యందు ఆనందించే విధంగా ఆయన ఉండాలని ఆశిస్తున్న మనము ఈ మాటలు ఒకసారి ఆలోచించుకొని ధ్యానం చేయవలసిన మనవి చేస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు సత్యమైన మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. God bless you. దయచేసి